ఈరోజు శుభోదయం. ఈరోజు ఎంత విశేషమైనటువంటి రోజు అనంటే శని త్రయోదశి. శనిదేవుడి కృప కోసం ఈరోజు చేసేటువంటి చిన్న ప్రార్థన కూడా మన జీవితాన్ని శాంతి వైపు నడిపిస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో చెప్పేటువంటి మంత్రం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. నా పేరు శ్రీకర్. మీరు చూస్తుంది తెలుగు డివైన్ జర్నీ. మన ఛానల్లో భక్తి భావానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. శని త్రయోదశి అంటే ఏంటి? త్రయోదశి తిథి శివుడికి చాలా ప్రియమైనది. శనిదేవుడు శివుడి అనుగ్రహంతో న్యాయాన్ని, కర్మ ఫలితాన్ని ఇచ్చే దేవుడుగా ఆ రోజున శనిదేవుని భక్తితో పూజిస్తే కష్టాలు క్రమంగా తగ్గుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది భయం కోసం కాదండి, ఆత్మశుద్ధి కోసం ఉన్నటువంటి రోజు. శనిదేవుడు ఎందుకు భయంగా అనిపిస్తాడు? శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, మన కర్మలని గుర్తు చేసే దేవుడు. మన జీవితం సరిగ్గా లేకపోతే మన దారిని సరిచేసే తండ్రి లాంటి దేవుడు. అందుకే శనిదేవుణ్ణి భక్తితో, వినయంతో ఆరాధిస్తే అతని కృప తప్పకుండా ఉంటుంది. శని త్రయోదశి రోజు చేయాల్సినటువంటి ఉపాయం: ఈరోజు ఉదయం లేదా సాయంత్రం శుభ్రమైన మనసుతో ఒక నువ్వుల నూనె దీపం వెలిగించి శనిదేవుడి నామస్మరణ చేయండి. మనసులో కోరికని చెప్పుకోండి. ఇది పెద్ద పూజ కాదు, కానీ నిజమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి పూజ. శని మంత్రం ప్లస్ అర్థం: ఓం శం శనేశ్వరాయ నమః. దీని అర్థం ఓం అంటే పరమశక్తి, శం అంటే శాంతిని ఇచ్చే శబ్దం, శనేశ్వరాయ శనిదేవుడికి, నమః అంటే నమస్కారం. ఓ శనిదేవ, నాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధిని ప్రసాదించండి అని 108 సార్లు లేదా మన టైంలో కనీసం 11 సార్లు కూడా మనసు ప్రశాంతంగా జపం చేసుకుంటే ఆ శనిదేవుడి ఉన్నటువంటి మనం ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నామో ఆ కష్టం అంతా కూడా తొలగిపోయి మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శనిదేవుడు మన శత్రువు కాదు, జీవితం సరైన దారిలోకి నడిపించేటువంటి దేవుడు. అలా ఈ శని త్రయోదశి రోజు మన జీవితంలో శాంతి, స్థిరత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శనిదేవుడి కృప మీపై ఉండుగాక. ఇలాంటి దైవిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదండి, తెలుగు డివైన్ జర్నీ. ఇలాంటి డివోషనల్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడమే మా ఈ ప్రయత్నం. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియనటువంటి వాళ్ళకి 10 మందికి కూడా అలా షేర్ చేస్తూ ఉంటే మన వీడియో చాలా రీచ్ వస్తుంది. అలానే ఈ వీడియోకి కూడా ఒక 100 లైక్స్ అని చెప్పని అనుకుంటున్నాము. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు లైక్స్ ఇచ్చి అలానే ఆ కమెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని ఎవరైతే జపం చేస్తారో మీకు కలిగినటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే తొలగిపోయిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో మాకు మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే మా వీడియో ఎంత దూరం రీచ్ అయింది, అలానే మీరు దానికి దొరికినటువంటి ఫలితము మాకు చెప్తే మేము చాలా సంతోషించినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలానే జపం చేసుకున్న తర్వాత మీలో వచ్చినటువంటి చేంజెస్ అవన్నీ కూడా నాకు తెలియజేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.